ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా గాజువాకలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. శ్రీనగర్ కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే డ్రైవర్ సహా మరో ఇద్దరు మహిళలు మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సులు కేజీహెచ్కు తరలించారు. ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇక ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపైన ఇప్పుడు ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతులకు కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచించారు. ఏదేమైనా ఈ ఘటన ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా భయాందోళనకు గురయ్యేటువంటి విధంగా మారింది. ఆగి ఉన్నటువంటి లారీని ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది బస్సు ఎంత దారుణంగా ఈ ప్రమాదానికి గురైందని. ముందు భాగం మొత్తం కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి దారుణమైనటువంటి ప్రమాద తాలూకు ఘటన ఇది.